కొడుకు వేధింపుల నుంచి రక్షించాలని సీఎంకి వృద్ధ విజ్ఞప్తి చేశారు. ఆస్తి కోసం కొడుకు కోడలి వేధింపుల నుంచి తమను రక్షించాలని ఆ వృద్ధ దంపతులు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. హయత్నగర్కు చెందిన బలరాం, మంగమ్మ తమ కష్టాలను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వివరించారు. కుమారుడే తమను వేధిస్తూ ఉంటే బ్రతకలేని దుస్థితికి చేరుకున్నామని వారు వాపోయారు. 8 ఏళ్ళ నుంచి నన్ను టార్చర్ పెట్టి ఇంటికాడికి వచ్చి గొడవలు చేస్తాము. మేము ఇంటికి గొల్లాలు పెట్టుకుంటే నిచ్చెనేసి ఎక్కి బెదిరించడం, వాళ్ళ బాధలు భరించలేక కాలనీలో 3 రోజులు ఉన్న దినాలు కూడా ఉన్నాయి. 3 రోజులు తల దాచుకున్న దినాలు కూడా ఉన్నాయి. గ్రూపులు కూడా ఉన్నాయి. బస్తీలో మా కాలనీలోకి వస్తే చెప్తారు, ఎంత బాధ పెడతారు అన్ని చెప్తారు. సార్ మాకు న్యాయం కావాలి. పిఎస్ పోతే పిఎస్ అంతా తీసుకుంటలేరు. నాకు ఆర్డర్ కూడా ఉంది, కోర్టుకెళ్ళి ఆర్డర్ కూడా పట్టుకురమ్మని ఆర్డర్ కూడా అడబడేసి అయ్యే కూడా స్పందిస్తలేరు. నాకేం కావాలంటే నా ఇంట్లోకి వెళ్ళిన నా ఇల్లు నాకు కావాలి. వాళ్ళకి ఇచ్చేసిన బతుకమని ఇచ్చేసిన నా ఇంట్లోకి రావద్దు. నాకు న్యాయం కావాలి. ఈ కిరాయిలలో నేను ఉండలేకపోతున్నాను సార్, బాధపోతున్నాను. ఇంట్లో ఉంటే ఒకటే గొడవలు. నేను మంచోని కానంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నా కూడలేమో నా మీద నిందలు మోపుతుంది. చేతులు పట్టుకుని 5 కలిసి 8 ఏళ్ళ నుంచి నన్ను టార్చర్ పెట్టి ఇంటికాడికి వచ్చి గొడవలు చేస్తాము. మేము ఇంటికి వెళ్ళాం. ఏం చేయకపోవు 2 ఏళ్ళు వండి పెట్టినా మంచిగా పెట్టుకొని తింటుండే. నాకు జ్వరం వచ్చినప్పుడు వండుమంటే నోట్లో పెట్టకుండా చేస్తుండే. మగాన్ని కొట్టుమంట కొడుతుండే, తిట్టుమంట తిట్టుండే, ఊరికే తిప్పిస్తుండే, కొట్టిస్తుండే. అట్లా చేస్తుండే. ఆమె పోలీస్ స్టేషన్ లో తిప్పింది, అయ్యా కొట్టి పోలీస్ స్టేషన్ లో తిప్పింది, కోర్టులో తిప్పింది, కేసులు పెట్టింది. 8 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి ఇదే అవుతుంది. బామ్మార్దులు 5 బామ్మార్దులు. నా కొడుకుని కూడా అక్కడనే ఏం చెప్తా వింటాడు. 5 బామ్మార్దులు తెలంగాణకు వస్తారు మమ్మల్ని చంపనికి. అది మంత్రాలే అవి ఇవి తెచ్చి ఇంటి ముంగలు వేసిపోతుర్రు. కావాలి కోడలు వస్తే అత్తమామ ఉండదు, చచ్చిపోవాలి. ఇదేనా నయం? చెప్పేటోళ్ళు కూడా చెప్తలేరు. ఇప్పుడే ఎందుకు ఇస్తారా మా ఆస్తి? కష్టం చేసుకొని బతుకుండ్రు, ఇప్పుడే ఇయ్యరు ఆస్తి. మీ పిల్లలకి అవుతుంది అని చెప్పాలి న్యాయం. పెద్ద మనుషులు చెప్తలేరు, ఏం చెప్తలేరు. పోలీస్ స్టేషన్ లో చెప్తారు.